వేకువజామున కోయిల పాటలతో మొదలవుతుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గడపకు మామిడి తోరణాలు, వీటన్నిటి ముందు అమ్మ చేసిన 6 రుచుల ఉగాది పచ్చడి. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతార ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఆ వేదాల సాయంతో బ్రహ్మదేవుడు సృష్టిని పునరుద్ధరించిన రోజే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి, అంటే తెలుగువాడి నిజమైన కొత్త సంవత్సరం. అందుకే ఈ ఉగాదిని కొత్త అలవాటు నేర్చుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంకు మీరు చెప్పాల్సింది ఉగాది శుభాకాంక్షలు కాదు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే తెలుగువాడి కొత్త సంవత్సరం అని అందరికీ తెలిసేలా చేద్దాం. కాబట్టి ప్రతి తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన సంస్కృతే మన గుర్తింపు.